ఏపీలో టీడీపీ జిల్లా కొత్త అధ్యక్షులను ప్రకటించారు. జిల్లా అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శులను నియమించారు. 25 లోక్సభ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శులను అధిష్టానం నియమించింది. జిల్లా అధ్యక్షుల్లో బీసీలు 8 మంది, ఇక మైనార్టీ 1, ఓసీ 11 మంది, ఎస్సీ 4, ఎస్టీ 1 ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, ఏపీలో టీడీపీ జిల్లా కొత్త అధ్యక్షులను ప్రకటించినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న లోక్సభ నియోజకవర్గాల పార్టీ అధ్యక్షులు జిల్లా కమిటీలను కొద్దిసేపటి క్రితం నియమించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ జాబితా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొద్దిసేపటి క్రితం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ జాబితాను విడుదల చేశారు. గతంలో ప్రకటించిన జాబితాలో స్వల్ప మార్పులు చేశారు. గతంలో ప్రకటించిన జాబితాలో 28.3% మంది మహిళలకు మాత్రమే అవకాశం ఇవ్వడంతో దాన్ని 31% పెంచాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీంతో ఈ కమిటీలు రాష్ట్ర లోక్సభ నియోజకవర్గాల కమిటీలకు సంబంధించి మొత్తంగా 5 మహిళలను నియమించారు. అదేవిధంగా 8 మంది బీసీలకు ఇందులో స్థానం కల్పించారు. ముఖ్యంగా అరకు ఎస్టీలకు రిజర్వ్ చేశారు. అయితే అందులో మోజోరు తేజవతి అని చెప్పి ఆమెను జిల్లా అధ్యక్షురాలుగా నియమించారు. దీంతో పాటు కృష్ణా జిల్లాలో, ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాకు గద్దె అనురాధ కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గా ఆమె పనిచేశారు. ఆమెను నియమించారు. అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రిగా ఉన్న పనబాక లక్ష్మిని తిరుపతికి నియమించారు. తిరుపతి లోక్సభ నియోజకవర్గ అధ్యక్షురాలుగా నియమించారు. అదేవిధంగా కర్నూలుకి గుడిసే కృష్ణమ్మని నియమించారు. అంతకుముందు ఒక మైనారిటీని నియమించగా అది మార్పు చేశారు. ఆ తర్వాత నంద్యాలకు గౌరు చరితారెడ్డిని నియమించారు. ఇక్కడ నంద్యాలకు జనరల్ సెక్రటరీగా ఎన్ఎండి ఫిరోజ్ నియమించారు. అదేవిధంగా అనకాపల్లికి బత్తుల తాతయ్య బాబుని నియమించారు. శ్రీకాకుళానికి మోదవలస రమేష్, కొంతమంది రాష్ట్ర మంత్రులు ఈ నియామకాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పార్టీ జనరల్ సెక్రటరీ లోకేష్ వీళ్ళిద్దరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న మంత్రులతోనూ, పార్టీ నేతలతోనూ, ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడారు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ జాబితాను ఫైనలైజ్ చేసి కులాలు అదేవిధంగా ప్రాంతాల వారీగా మీ రిజర్వేషన్లు పాటిస్తూ కూడా ఈ జాబితాను విడుదల చేశామని, తప్పనిసరిగా అందరినీ సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత సీనియర్ మంత్రులపై గాను, పార్టీ నేతలపై, ఎమ్మెల్యేలపై ఉంటుంది అని కూడా చెప్పారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీలు, కమిటీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కోఆర్డినేట్ చేసుకుంటేనే జిల్లా అభివృద్ధి సాధ్యం అవుతుంది అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళందరికీ కూడా నచ్చజెప్పారు. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నానికి చోడే వెంకట పట్టాభిరామ్, విజయనగరానికి కిమిడి నాగార్జున, అమలాపురానికి గుత్తల సాయి, ఏలూరుకి బడేటి రాధాకృష్ణ, కాకినాడకు జ్యోతుల నవీను, నరసాపురానికి ఏపీఐఐసి చైర్మన్ గా ఉన్న మంతెన రామరాజు, ఈయన మాజీ ఎమ్మెల్యే కూడా, రాజమండ్రికి బొడ్డు వెంకటరమణ చౌదరి, బాపట్లకు సలగల రాజశేఖర్ బాబు, గుంటూరుకు పిల్లి మాణిక్యాలరావును అధ్యక్షులుగా నియమించారు. అదేవిధంగా మచిలీపట్నానికి వేరంకి గురుమూర్తి, బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి, అందువలన వేరంకి గురుమూర్తిని నియమించారు. నసరాపేటకు షేక్ జాన్ సైదాను నియమించగా నల్లపాటి రామచంద్ర ప్రసాద్, నల్లపాటి రాము ఎలియాస్ నల్లపాటి రాము, ఈయన జనరల్ సెక్రటరీగా నియమించారు. విజయవాడకు గద్దె అనురాధను పార్టీ అధ్యక్షురాలుగా నియమించగా చెన్నుబోయిన చిట్టుబాబును జనరల్ సెక్రటరీగా నియమించారు. చిత్తూరుకు షణ్ముఖరెడ్డిని అధ్యక్షులుగా నియమించగా సునీల్ కుమార్ చౌదరిని జనరల్ సెక్రటరీగా నియమించారు. నెల్లూరుకి బీదా రవిచందర్ ను అధ్యక్షులుగా నియమించగా చేజర్ల వెంకటేశ్వర రెడ్డిని జనరల్ సెక్రటరీగా నియమించారు. ఒంగోలుకి కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని అధ్యక్షులుగా నియమించగా కొటారి నాగేశ్వరరావుని జనరల్ సెక్రటరీగా నియమించారు. రాష్ట్రంలో 25 జిల్లాల లోక్సభ నియోజకవర్గాలకు పార్టీ అధ్యక్షులు నియమిస్తే ఇనానమస్ గా ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయకుండా అందరికీ ఆమోదయోగ్యమైన ఒంగోలు జిల్లాలో మాత్రమే సాధ్యమైంది. కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని అక్కడ పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమిస్తామన్న వెంటనే ఒంగోలుకు సంబంధించిన, ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలపటం, పార్టీ శ్రేణులు కూడా ఆమోదం తెలపటంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇటువంటి నిర్ణయం తీసుకోవటం, అందరూ ఆమోదం తెలపటంతో హర్షం వ్యక్తం చేశారు. రాజంపేటకు సుభవాసి ప్రసాద్ బాబును, పఠాన్ ఖాదర్ ఖాన్ ను ప్రధాన కార్యదర్శిగా నియమించారు. తిరుపతికి పనబాక లక్ష్మిని జిల్లా అధ్యక్షురాలుగా, డాలర్ దివాకర్ రెడ్డిని జనరల్ సెక్రటరీగా నియమించారు. అనంతపురానికి పోల నాగరాజును పార్టీ అధ్యక్షులుగా, జి శ్రీధర్ చౌదరిని
జనరల్ సెక్రటరీగా నియమించారు. అయితే అంతకుముందు అనంతపురానికి కాలువ శ్రీనివాసులను అధ్యక్షులుగా నియమిస్తారని చెప్పగా ఆయన ఆ పదవిని నిర్వహించేందుకు తన అనాసక్తిని వ్యక్తం చేశారు. తాను రాయదుర్గం ఎమ్మెల్యేగా ఉన్నానని, అందువల్ల ఇది నిర్వహించడం సాధ్యం కాదు అని కూడా స్పష్టం చేశారు. దీంతో పోల నాగరాజుకి ఈ పదవి దక్కింది. హిందూపురానికి ఎంఎస్ రాజు అధ్యక్షులుగా నియమించగా హనుమప్పను జనరల్ సెక్రటరీగా నియమించారు. కడపకు కపిరాళ్ల భూపేష్ ని నియమించగా వైఎస్ జబీబుల్లాను అక్కడ జనరల్ సెక్రటరీగా నియమించారు. కర్నూలుకి గుడిసె కృష్ణమ్మను అధ్యక్షురాలుగా నియమించగా పోల నాగరాజు యాదవ్ను జనరల్ సెక్రటరీగా నియమించారు. నంజాలకు గౌరు చరితారెడ్డిని అధ్యక్షురాలుగా నియమించగా ఎన్ఎండి ఫిరోజ్ ను జనరల్ సెక్రటరీగా నియమించారు. ఇలా రాష్ట్రంలో మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాలకు పార్టీ అధ్యక్షుల్ని జనరల్ సెక్రటరీని నియమించగా వీళ్ళందరిలో కూడా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, అదేవిధంగా మైనారిటీలతో పాటు ఓసీలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ వీళ్ళందరినీ కూడా నియమించారు. పార్టీ సుదీర్ఘ కసరత్తు తర్వాత ఈ జాబితాను ప్రకటించారు. మొత్తం 5 మహిళలు, 8 మంది బీసీలకు ప్రాధాన్యత ఇవ్వగా మిగతా కులాలకు కూడా సమాన ప్రాతినిధ్యం ఇచ్చాము అని చెప్తున్నారు. ఆయా లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఎవరైతే ఏ కులం అయితే ఎక్కువగా ఉన్నారో ఆ కులానికి ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా కూడా నియామకాలు జరిపినట్టుగా కూడా పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు చెబుతూ ఉన్నాయి. అతి త్వరలోనే జిల్లా కమిటీలను ప్రకటించడంతో పాటు రాబోయే 10 రోజుల్లోనే రాష్ట్ర కమిటీని కూడా నియమించాలని చెప్పి నిర్ణయించారు. ఆ తర్వాత ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షుడిని మొన్న కడపలో జరిగిన మహానాడులో ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో లోకేష్ ని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలి అని చెప్పి విపరీతమైన డిమాండ్ ఆ రోజు మహానాడులో వచ్చింది. కానీ దీనికి సంబంధించి పార్టీ వర్గాలు అయితే మాత్రం ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పార్టీ రాష్ట్ర కమిటీని, అదేవిధంగా దీంతో పాటు రాష్ట్ర కమిటీతో పాటు జిల్లా లోక్సభ నియోజకవర్గాల కమిటీలను కూడా అతి త్వరలో నియమించబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలతో పాటు పార్టీ నియోజకవర్గ నేతలు ఎప్పటి నుంచో కూడా ఈ కమిటీలను నియమించాలని పార్టీ హైకమాండ్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. గత మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక పూర్తయినప్పటికీ నేటి వరకు కూడా లోక్సభ నియోజకవర్గాల అధ్యక్షులు పూర్తి కాకపోవడం, అదేవిధంగా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలతో పాటు కమిటీలు పూర్తయ్యాయి. దాదాపుగా 85% వరకు ఈ కమిటీలు పూర్తి కాగా ఇప్పుడు లోక్సభ నియోజకవర్గాల కమిటీలు కూడా పూర్తి కావడంతో 90% వరకు కూడా సంస్థాగత నిర్మాణం పూర్తయినట్టేను అని చెప్తున్నారు. అతి త్వరలో ఎక్కడైతే పెండింగ్ లో ఉన్నాయో ఈ కమిటీలను కూడా నియమించడంతో పాటు రాష్ట్ర కమిటీని కూడా నియమిస్తే సంస్థాగత నిర్మాణం పూర్తవుతుంది అని చెప్పి పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. నీలిమ. రైట్, థ్యాంక్ యూ రామారావు.